ఈ ఉదయకాల సమయంలో ప్రభువును ఆరాధించే ముందు పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని వాక్య భాగములను చూసుకొని వాక్యానుసారముగా ప్రభువును మనము ఆరాధించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము అందరము కలిసి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము అందరము కలిసి చదువుదాం. నాతో పాటు కలిసి బిగ్గరగా దేవుని యొక్క వాక్యాన్ని చదవవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. తిరిగి మరొక భాగాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం కూడా కలిసి చదువుదాం. 6వ వచనము కలిసి చదువుదాం. నాతో పాటు కలిసి చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకు. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసైన తండ్రి, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ఉదయకాల సమయం మీ సన్నిధికి వస్తూ ఉన్నాము. ఈ రీతిగా మీ మందిరాంలో మమ్మలను సమకూర్చి ఈ ప్రభు దినము, మీ పునరుద్ధాన దినమునందునైనా మిమ్మలను స్తుతించి ఆరాధించి పూజించి గణపరిచి హెచ్చించి మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన తరుణాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభా రక్షక, మీ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమేమైనాం అది కేవలము మీ యొక్క ఉచితమైన కృప, అపారమైనటువంటి ప్రేమనైనా ఈ దినాన్ని చూడక ఎంతోమంది గతించినప్పటికీ మీ ప్రేమ, కృపా, కనికరములతో మీరు మమ్మలను జ్ఞాపకం చేసుకొని సజీవులుగా ఉంచి మీ మందిరంలో చేర్చి మిమ్మలను స్తుతించేటువంటి వారముగా మమ్మలను ఉంచిన మీ ప్రేమను బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలోనైనా చదవబడినటువంటి లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడము, మిమ్మల్ని ఎందుకు ఆరాధించాలో, ఏ రీతిగా ఆరాధించాలో మీరు మాకు నేర్పము. తిరిగి ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మీరు ఇచ్చినటువంటి మీ యొక్క జీవమైన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మేము గడిపేటువంటి సమయం మాకెంతో ఆశీర్వాదకరముగాను మీకు మహిమకరముగా ఉండులాగున సహాయపడమని, నిలబడుచున్న దాసున అయోగ్యుణ్ణి వట్టివాడను మీ సెలవు చాటను మరుగుపరుచుకొని మీ ఆత్మ సంచారంతో నడిపించమని, నాయన మార్గ మధ్యంలో ఉన్నటువంటి వారిని క్షేమకరముగా తోడుకొని తీసుకొని రమ్మని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి ఈ లేఖన భాగము నుండి కొన్ని ప్రాముఖ్యమైన తలంపులను ఆరాధన కొరకై మనము జ్ఞాపకం చేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ప్రభువైనటువంటి దేవుడు మన జీవితంలో ఆయన గత అనుభవంలో జరిగించినటువంటి కార్యము ఏమిటో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. అదే వచనం 2వ భాగంలో ప్రస్తుతము మనము శరీరమందు జీవించుచున్నటువంటి జీవితము అది ఎలా ఉన్నదో ఆయన తన వ్యక్తిగత జీవితంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము మనం చదివినటువంటి భాగంలో మనం కానీ గమనించినట్లయితే ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మనలను విమోచించాడు అనేటువంటి
ఒక ప్రాముఖ్యమైన మాటను గమనించవచ్చు. ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించాడు. కాబట్టి ఆయనకు మనము ప్రభావములు యుగయుగములు చెల్లించబద్దులమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని ప్రేమించి తన రక్తమును కార్చి తన ప్రాణమును పెట్టాడు. అయితే ఈనాడు అపోస్తలుడైన పౌలు గారి యొక్క అనుభవమే కాదు, ఈనాడు మనందరి అనుభవము రక్షించబడినటువంటి మనము ప్రభువును ఆరాధించడానికి హేతు ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో గత అనుభవం ఎలా ఉన్నది, ప్రస్తుతము మన జీవితం ఎలా ఉన్నది, ఈ రెండు భాగాలు ఇందులో నుండి మనము గమనించవచ్చు. రండి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని కానీ గమనించినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇట్స్ ఎ పాస్ట్ టెన్స్, అది జరిగిపోయింది. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాదు. అంటే ప్రస్తుతము నేను జీవించేటువంటి జీవితము నాది కాదు అంటూనే అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము. ప్రస్తుతము నేను శరీరమందు జీవించుచున్న జీవితము ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచు ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే జీవించుచున్నాను ఈజ్ ఎ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇది ప్రస్తుతము జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. గత అనుభవములో నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, అది జరిగిపోయింది. ప్రస్తుతము ఈ శరీరమందు జీవించుచున్నటువంటి జీవితము ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అనేటువంటి మాటను ప్రాముఖ్యంగా గమనించవచ్చు. ఈనాడు ఆరాధనలో ఈ రెండు భాగాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి? మొదటి భాగంలోని మనం ఆలోచించినట్లయితే, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను. ఈరోజు మనందరి వ్యక్తిగత అనుభవము ఆరాధించడానికి కారణము, రక్షించబడి ప్రభువుని ఎరిగి ఆయనతో జీవించేటువంటి అనుభవములో మొట్టమొదటి కారణం ఇదే. మనమందరము క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాము. అంటే ఏ సిలువ వేయబడి ఉన్నాము, ఏ సందర్భాలు మన జీవితంలో సిలువ వేయబడి ఉన్నాయి అని మనం ఆలోచించినట్లయితే, ఈరోజు మొట్టమొదట ఆరాధించడానికి అర్హత ఏమిటి అనండి మనం ఆలోచిస్తే, మన జీవితము కూడా ఒకప్పుడు క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నది అనేటువంటి ఆలోచన మన జీవితంలో కలిగి ఉంటాం. నేను 4 సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. మొదటి భాగంలో మనము సిలువ వేయబడి ఉన్నాము. ఏ రీతిగా మనము సిలువ వేయబడి ఉన్నాము, ఎలాంటి ఆలోచన ప్రభు మన జీవితంలో కలిగి ఉన్నాడు, ఎందుకు అపోస్తలుడైన పౌలు గారు ఆయన సిలువ వేయబడలేదు కానీ నా అనుభవము, నా వ్యక్తిగత జీవితము క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నది అనేటువంటి ఒక ఆలోచన ఈ ఉదయకాల సమయంలో మనం ఎరిగి ప్రభువును మనం ఆరాధిద్దాం. రండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, మొట్టమొదటిగా రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. ఏమనగా, చూడండి, ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండానట్లుకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మొదటిగా మన ప్రాచీన స్వభావము ఆయనతో పాటు ఏమైపోయిందట? సిలువ వేయబడింది. ప్రాచీన స్వభావం అని ఫుట్నోట్లో ఏమని రాయబడింది? ప్రాచీన పురుషుడు. ఈనాడు మనము నూతన పరచబడ్డాము. మన ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావం ఏమైందట? క్రీస్తుతో పాటు సిలువ వేయబడింది. అందుకే అక్కడ చాలా స్పష్టంగా ఒక మాట ఉంది, ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడింది. ఇది మొదటి అనుభవము. ఈనాడు వ్యక్తిగతంగా ఆరాధించేటువంటి మనం అందరము కూడా ఇలాంటి అనుభవములో ఉన్నటువంటి వారమే. మన ప్రాచీన స్వభావము, మన ప్రాచీన పురుషుడు
ఆయనతో కూడా సిలువ వేయబడింది. అందుకే మనం చాలా స్పష్టంగా జ్ఞాపకం ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారు ఏ శిక్షా విధియు లేదు, ఇప్పుడు వారందరూ కూడా నూతన సృష్టిగా చేయబడి ఉన్నాడు, పాతవి గతించెను అనేటువంటి మాట ఉన్నది. అంటే ప్రాచీన స్వభావం ఏదైతే ఉన్నదో, ప్రాచీన పురుషుడు మన జీవితంలో ఎవరైతే ఉన్నారో అవి క్రీస్తుతో పాటు ఏమైపోయినాయట, సిలువ వేయబడింది. ఈనాడు వ్యక్తిగతంగా జీవించే మనము ప్రాచీన స్వభావం ఇక మనకు లేదండి. నూతన స్వభావము మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఎలా అనుగ్రహించినాడు అనంటే ఆయన మనకు బదులుగా ఆ కలువరి శిలువలో తన ప్రాణమును అర్పించి మన ప్రాచీన స్వభావమును పోగొట్టుటకు తానే సిలువకు అప్పగించుకున్నాడు. అందుకే పౌలు గారి యొక్క వ్యక్తిగత అనుభవములో ఏంటంటే, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అనంటే నా ప్రాచీన స్వభావము, నా ప్రాచీన పురుషుడు, నా పాత ఆలోచనలు, గత అనుభవంలో ఏవైతే చేదు అనుభవాలు ప్రభువుకి ఇష్టం లేకుండా ఉన్నాయో అవన్నీ కూడా నాకు బదులుగా ప్రభువు ఆ సిలువలో తను అప్పగించుకొనడం ద్వారా ఇప్పుడు నా స్వభావము క్రీస్తుతో పాటు ఏమైపోయినాయట, సిలువ. అందుకే పై వచనం మనం చూస్తే 6వ అధ్యాయము రోమపత్రిక 4వ వచనములో, కాగా తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన స్వభావము నూతన జీవము పొందినటువంటి వారముగా ఉండునట్లు మనం ఆయనతో కూడా ఏమైపోయామంట, పాతి పెట్టబడ్డాము అనేటువంటి అనుభవం ఉంది. ఆయనతో పాటు మనం పాతి పెట్టబడ్డాం. ఇప్పుడు మన పాత స్వభావము లేదు, ప్రాచీన పురుషుడు లేడు. కాబట్టి క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడ్డాడో అలాగే మనమును నూతన జీవము పొందాము. కాబట్టి ఈ ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావం ఏమైపోయిందంట, క్రీస్తుతో పాటు ఈరోజు మనం ఆరాధించడానికి కారణం ఏంటో తెలుసా? ఆ ప్రాచీన స్వభావం మన జీవితంలో లేదు కాబట్టే మనం ప్రభువుని ఆరాధించగలుగుతున్నాం. అలాంటి స్వభావం ఒకవేళ మనం ఉన్నట్లయితే మనం ప్రభువుని ఆరాధించలేము. అందుకే నూతనమైనటువంటి స్వభావము, ఈ ప్రాచీన స్వభావం వెళ్ళిపోయి నూతన పురుషుడితో మనం కలిగి ఉన్నాము. కాబట్టి నూతన స్వభావము కలిగి ఉన్నాము కాబట్టి ప్రభువును మనము ఆరాధించగలుగుతున్నాం. ఇది మొదటి అనుభవము. రెండవదిగా మనము చూసినట్లయితే రండి, అదే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చదివినటువంటి భాగము. 2వ అధ్యాయం 20, నేను క్రీస్తుతో కూడా, నేను అనేటువంటిది ఉంది అక్కడ. నేను క్రీస్తుతో పాటు, అందుకే అనగలుగుతున్నాడు ఆయన, ఇక జీవించువాడును నేను కాదు. కాబట్టి నేను అనేటువంటి స్వభావం ఏమైపోయింది, నేను అనేటువంటి వ్యక్తి ఏమైపోయినాడు, చనిపోయాడు, క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాడు. అందుకే చూడండి, చాలా సందర్భాలలో మనము క్రీస్తుని ఎరిగినటువంటి వారముగా నేను అనేటువంటి మాట మనం ఉపయోగించకూడదు. నేను అనేటువంటి మాట ఎవరిదో తెలుసా? అది దేవునిది మాత్రమే. నిర్గమాకాండములో 20వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడు, నేనే అంటాడు. అవునా? నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండనే కూడదు. భూమి మీదనే కానీ, భూమి క్రిందనైనా కానీ, ఆకాశం క్రిందే కానీ, భూమి క్రింద ఉన్నటువంటి ఆ యొక్క నీటిలోనే కానీ ఎక్కడా కూడా మీకు ఎటువంటి స్వారూప్యమును మీరు ఆరాధించకూడదు అనేటువంటి మాట ఉన్నది. అంటే నేను అనేటువంటి స్వభావం ఏమైపోయింది, ఇప్పుడు క్రీస్తుతో పాటు సిలువ వేయబడింది. అందుకే చూడండి, క్రైస్తవ జీవితంలో ప్రభువుని ఎరిగితే మనము నేను అనేటువంటి మాట త్వరగా రాదు, మేము అని వస్తుంది. లేకపోతే నువ్వు ఎలా ఉన్నావు అని అంటే నేను బాగున్నాను అని అనము. సహజంగా కొంత మార్చి మనం మాట్లాడతాం, దేవుని కృప వలన నేను బాగున్నాను అని అంటాం. ముందు దేవునితో మనము జత కలిసి జీవించేటువంటి అనుభవంలో ఇప్పుడు వచ్చాం మనం. ఒకప్పుడు అలాంటి స్వభావం మనకు లేదు. కాబట్టి ప్రాచీన పురుషుడు, ప్రాచీన స్వభావము సిలువ వేయబడటమే కాదు, కానీ ఇప్పుడు నేను అనేటువంటి వ్యక్తిత్వము కూడా ఏమవుతుందట, క్రీస్తుతో పాటు సిలువ వేయబడి. అందుకే గత సందర్భాల్లో నేను వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను, ఆల్ఫాబెట్స్లో ఒక ఐ మాత్రమే నిట్ట నిలువుగా ఉంటుంది. ఐని కానీ మనం పైన కింద వంచి చూస్తే ఏమవుతుంది, సి అవుతుంది కదా. ఐ అనేటువంటి లెటర్ని పైన కొంచెం వంచండి, కింద కొంచెం వంచండి, ఏమవుతుంది, సి అవుతుంది. మన స్వభావం ఎప్పుడైతే నేను అనేటువంటి స్వభావము పోయిందో ఇప్పుడు మనలో ఏమొచ్చిందట, క్రీస్తు అనేటువంటి స్వభావం వచ్చింది. ఆయన స్వభావం ఈరోజు మనలో ఉంది. అందుకే ఆయన అనగలుగుతున్నాడు, ఇక జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాను. కాబట్టి రెండవదిగా నేను అనేటువంటి స్వభావము ఏమైపోయింది,
సిలువ వేయబడింది. జ్ఞాపకం పెట్టుకోండి, నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. ఈరోజు మన అనుభవం అదే. నేను కూడా వ్యక్తిగతంగా క్రీస్తుతో సిలువ వేయబడ్డాను. ఏ రీతిగా సిలువ వేయబడ్డాను? నా ప్రాచీన స్వభావము సిలువ వేయబడింది. నేను అనేటువంటి స్వభావం కూడా ఏమైపోయింది? సిలువ వేయబడింది. అందుకే ఆయన ఏమన్నాడు తర్వాత వచ్చిన వెంటనే, తర్వాత ఇకను జీవించేవాడును నేను కాదు అని అన్నాడు. ఎందుకనంటే ఇక నేను అనే స్వభావం ఏమైపోయింది? సిలువ వేయబడింది. కాబట్టి ఇక నేను అనేటువంటి మాట రావట్లేదు. కాబట్టి రెండవ అనుభవము, నేను అనేటువంటి స్వభావము సిలువ వేయబడింది. అందుకే ఈరోజు ప్రభువును మనం ఆరాధించగలుగుతున్నాము. ఈ స్థితిలో ఉన్నామంటే కేవలము మీ యొక్క ఉచితమైన కృపయా అని అంటాం. అవునా? మీ యొక్క కృపను బట్టే నేను జీవిస్తున్నాను అని అంటాం. మన వల్ల, మన యొక్క నీతి, మన యొక్క స్థితిగతులను బట్టి మనము ఈ రీతిగా జీవించడం లేదు, కానీ దేవుని యొక్క కృప వల్లే. అందుకే నేను అనేటువంటి స్వభావం అక్కడ సిలువ వేయబడింది అనేటువంటి వ్యక్తిగత అనుభవమును బట్టి ప్రభువును మనము ఆరాధించాలి. మూడవదిగా మనం చూస్తే అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం చూడండి. 5వ అధ్యాయము 23వ వచనము 23-24 కలిగి ఉన్నాయి. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు, చూడండి, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. శరీరం వల్ల కలిగేటువంటి ఏవట? దాని ఇచ్చలతోనూ దురాశలు ఏమైపోయినాయట? సిలువ వేయబడింది. ఈరోజు శరీరానుసారమైనటువంటి జీవితంలో మనం లేము. శరీర కోరికలు, శరీర ఆశలు, శరీరం యొక్క దురాశలు అన్నీ కూడా సిలువ వేయబడి ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందుకే ఆత్మీయమైనటువంటి జీవితంలో ఈ దేవుని యొక్క ఆత్మను అనుసరించి మనం జీవిస్తున్నామే, కానీ ఈ శరీరము ఇక నిరర్ధకమైనటువంటిది. ఈ శరీరం యొక్క ఇచ్చలు అంటే కోరికలు, ఆ యొక్క దురాశలు అన్నీ కూడా ఏమైపడినాయట? సిలువ వేయబడి ఉన్నాయి. ఇప్పుడు మనము శరీరానుసారమైనటువంటి జీవితము కాదు, ఈ యొక్క శరీరముతో జీవిస్తున్నామే, కానీ శరీరమునకు లోబడి జీవించటం లేదనేటువంటి సత్యాన్ని ఈరోజు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే మూడవ ఆలోచన ఏమిటి అని అంటే, ఈనాడు మనము శరీరం యొక్క ఇచ్చలు, కోరికలు, దురాశలు అన్నీ కూడా ఏమైపోయినాయి? క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు శరీరముగా మనము జీవిస్తున్నా, అందుకే రెండవ భాగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేను ఇది గత అనుభవం గురించి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రస్తుతము 2 భాగాలు ఈ వచనంలో ఉన్నాయి. అవునా? క్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడి ఉన్నాను అంటే ఇది పాస్ట్ టెన్స్ గడిచిపోయింది. ఈనాడు వ్యక్తిగతంగా మన జీవితంలో కూడా ప్రభువును ఆరాధించడానికి, ప్రస్తుతం మనం జీవించడానికి కారణం ఏమిటి అని అంటే, నా ప్రాచీన స్వభావము సిలువ వేయబడింది, నేను అనేటువంటి స్వభావము సిలువ వేయబడింది. నా శరీరములో నేను జీవిస్తున్నటువంటి ఈ కాలములో ఆ శరీరము వలన కలిగేటువంటి ఇచ్చలు, కోరికలు, దురాశలు అన్నీ కూడా ఏమైపోయినాయట? సిలువ వేయబడింది. 4వ అనుభవంలో మనం చూసినట్లయితే, 4వ అనుభవం గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఏమైపోయామంట? సిలువ వేయబడ్డాం. దేనితోనండి? ఇప్పుడు లోక సంబంధులము కాదు మనము. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటే, మీరు ఈ లోక సంబంధులు కాదు కాబట్టి లోకము మిమ్మలను ద్వేషించును అనే మాట ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈ లోక సంబంధులము కాదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? చూడండి, నేను చదువుతాను జాగ్రత్తగా. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును ఏమైపోయినాము? సిలువ వేయబడ్డాము. ఇక లోకము నాకును సిలువ వేయబడింది. ఇక లోకముతో నాకు సంబంధము లేదు, శరీరముతో సంబంధము లేదు, లోకముతో సంబంధము లేదు, నేను అనేటువంటి స్వభావముతో సంబంధము లేదు, ప్రాచీన పురుషుడితోనూ నేను సంబంధము లేదు. చూడండి,
ఇది వ్యక్తిగతమైనటువంటి అనుభవము. అందుకే ఆరాధించటంలో ప్రభువుని మనము ఎలాంటి వారముగా ఎరిగితేనే మనము ఆరాధించగలుగుతాం. ప్రభు ఎలాంటి వారు అని అంటే, ఈరోజు నా కొరకు నీ కొరకు మనందరి కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడ్డాడు. ఎందుకు వేయబడ్డాడు అని అంటే, మన ప్రాచీన స్వభావము ఆయనతో పాటు సిలువ వేయబడింది అని కొట్టివేయబడింది. అందుకే చూడండి, మన మీద వ్రాతపూర్వకంగా ఉన్నటువంటి వాటిని ఆయన సిలువ మీద మేకులతో కొట్టివేయబడింది అని రాయబడి ఉంది. వ్రాతపూర్వకంగా ఏవైతే మనం పాపం చేసినామో అవన్నీ కూడా ప్రాచీన స్వభావం అంతా కూడా ఆ సిలువలో మేకులతో కొట్టబడింది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నేనే నా చిత్తానుసారముగా నీ పాపములను తుడిచివేశాను, ఇక ఎన్నటికీ నీ పాపములను జ్ఞాపకము చేసుకొనక వాటిని సముద్రపు అగాధములో నేను పడవేశాను అని అంటున్నాడు. కాబట్టి మన ప్రాచీన స్వభావము క్రీస్తుతో పాటు సిలువ వేయబడింది. రెండవదిగా నేను అనేటువంటి స్వభావము క్రీస్తుతో పాటు సిలువ వేయబడింది. మూడవదిగా మనం గమనించినట్లయితే ఈ శరీరం యొక్క దురాశలు, ఇచ్చలు, కోరికలు ఆయనతో పాటు ఏమైపోయినాయి? సిలువ వేయబడింది. నాలుగవదిగా మనం గమనిస్తే అసలు నాకును లోకమునకును, లోకము నాకును ఏమైపోయినాయి? సిలువ వేయబడింది. కాబట్టి ఇది గత అనుభవమును జ్ఞాపకం పెట్టుకొని మనము ప్రభుని ఆరాధించాలి. రెండవ భాగం కరండి. రెండవ భాగం కనుక మనం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మరలా ఒకసారి అందరం కలిసి చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము. చాలండి, అక్కడ ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము. ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చొని శరీరము సిలువ వేయబడింది, శరీరము దాని యొక్క కోరికలు సిలువ వేయబడ్డాయి. కాబట్టి శరీరానుసారమైనటువంటి జీవితం కాదు ఇది. అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా? చూడండి, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము ఎలా జీవిస్తున్నానట? నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను. ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చొని మనం ఈ లోకంలో జీవించడానికి కారణం ఏంటి అని అంటే, మొట్టమొదటిగా ఆయన మనలను ఏం చేశాడు? ప్రేమించాడు. రెండవదిగా ఇప్పుడు శరీరమందు జీవించుచున్న ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన నేను జీవిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం జీవించడానికి 2 కారణాలు ఉన్నాయి. ఆయన మనల్ని ప్రేమించినాడు, ఆ కుమారుని అందలి విశ్వాసము వలన ఇప్పుడు మనము జీవిస్తూ ఉన్నాము. అందుకే ఈ ప్రేమకు అవధులు లేవు. ఎలాంటి ప్రేమతో ఆయన ఇప్పుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ 2వ భాగంలో మనం వస్తే, ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మనల్ని విమోచించినటువంటి దేవునికి మనం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు మనము చెల్లించబద్దులమై ఉన్నాము. ఆయన మనలను ప్రేమించుచు ఏ రీతిగా మనల్ని ప్రేమించినాడు మనందరికీ తెలుసు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇప్పుడు ఎంతో అనే మాటను మనము ప్రారంభిస్తే ఎక్కడ ముగిస్తామో చెప్పండి? ఎక్కడ ముగించవచ్చమ్మా? ఎంతో అని నేను ప్రారంభించాను అనుకోండి, దాన్ని ఎక్కడ ముగించవచ్చో చెప్పండి. ముగించగలుగుతామా? ఎంతో అది మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా అది మనం పలుకుతూనే ఉంటాం. అంటే ఎలాంటి ప్రేమ అంటే, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినాడు, ఎంతో ప్రేమించినాడు ఆయన. అందుకే మనం ఇంకా జీవించి ఉన్నాం. ప్రస్తుతము ఈ శరీరమందు జీవించుచున్న జీవితము ఆయన నన్ను ప్రేమించి నా కొరకు ఏం చేశాడంట? తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన నేను జీవిస్తూ ఉన్నాను. కాబట్టి మనలను ఆయన ఎంతో ప్రేమించినాడు. ఇంకా ఈ శరీరమందు జీవిస్తున్నాము అని అంటే దానికి కారణము ఆయన యందు విశ్వాసం ఉంచినాము. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని ఎంతో ప్రేమించినాడు. ఎంతో అనే మాటకి మరలా మనము అక్కడ ఒక వచనంలో జ్ఞాపకం చేస్తాను. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించినాడు, ఎంతో ప్రేమించినాడు. కాబట్టి ఇంకా మనం జీవిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారి యొక్క అనుభవం అదే. ఆయన నన్ను ప్రేమించాడు, కాబట్టి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను జీవిస్తున్నాను అని అంటున్నాడు. మొట్టమొదటిగా ఆయన ఎంతో మనల్ని ప్రేమించినాడు. రెండవదిగా చూస్తే రండి, యోహాను సువార్త
13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే, అమ్మా చదువమ్మా. తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. అంతము వరకు. ఫుట్నోట్లో ఏముంది చెప్పండి? సంపూర్ణముగా ప్రేమించినాడు. ఆయన ప్రేమలో ఎలాంటిదంట? సంపూర్ణమైనటువంటి ప్రేమ. ఎంతవరకు ప్రేమించినాడంట? అంతము వరకు. చూడండి, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారితోనే ఉన్నాడు ఆయన, కానీ ఆయన అంతం వరకు ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. చూడండి, ఆయన ప్రేమ ఎలాంటిది అని అంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించినాడు. మానవుని యొక్క ప్రేమకు దేవుని యొక్క ప్రేమ చాలా అతీతమైనటువంటిది, దానికి అవధులు లేవు, మనం ఆలోచనకు మించినటువంటిది అది. అందుకే చూడండి, ఆయన ఎంతవరకు ప్రేమించినాడు అనంటే అంతము వరకు ప్రేమించాడట. ఆయన ప్రేమ పరిపూర్ణమైనటువంటి ప్రేమ. ఈరోజు మనం ఇంకా జీవిస్తున్నామంటే దానికి కారణం ఏంటి? ఆయన ఎంతో ప్రేమించినాడు. రెండవదిగా అంతము వరకు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు మనల్ని. ఇంకా అయిపోలేదు అది, అంతము వరకు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఎవరైనా ప్రేమిస్తారా? చూడండి, ఈ లోకంలో ఉన్న మనతో ఉన్నటువంటి వారైనా ఒకానొకప్పుడైనా కానీ మనల్ని ద్వేషిస్తారేమో కానీ ప్రభు అట అంతము వరకు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడట. కాబట్టి ప్రస్తుతము నేను జీవించుచున్న జీవితము, ఈ శరీరమందు జీవించుచున్న జీవితము ఆయన నన్ను ప్రేమించి ఎంతో ప్రేమించినాడు. రెండవదిగా మనం చూస్తే అంతము వరకు ఆయన ప్రేమించినాడు. అందుకే పస్కా పండుగలో చివరి పస్కాలో ఆయన కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడు. ఏమిటా క్రొత్త ఆజ్ఞ? నా శరీరం క్రొత్త ఆజ్ఞ, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనేది అనేది క్రొత్త ఆజ్ఞ. మీరు ఒకరినొకరు ప్రేమించుకునవలసినది క్రొత్త ఆజ్ఞ అని అంటున్నాడు. ఆయన రొట్టె విరిచి ఎందుకన్నాడు తెలుసా? మీలో తారతమ్య భేదాలు ఉన్నాయి, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటి అభిప్రాయం ఉన్నది. కాబట్టి వీటన్నిటిని ప్రక్కన పెట్టి మీరు ఒకరినొకరు ఏం చేయాలంటున్నాడు? ప్రేమించుకోండి. అది అంతము వరకు నిలిచి ఉండేటువంటి ప్రేమ, అదే అగాపే ప్రేమ అని అంటాము. అదే మనము చూస్తే గ్రీకు భాషలో, అంటే ఒరిజినల్ టెక్స్ట్లో మనము బైబిల్లో చూస్తే ఫిలియోస్ అని అంటాము. ఫిలియోస్ అనేటువంటిది అది శారీరకమైనటువంటి ప్రేమ, అది శారీరకమైనటువంటి ప్రేమ. అదే స్పిరిచువల్లో మనం చూస్తే అగాపే ప్రేమ అని అంటాం. అగాపే ప్రేమ అని అంటే తరతరములకు అంతము వరకు నిలిచి ఉండేటువంటి ప్రేమ దేవుని ప్రేమ. అలాంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకా మనం ఈ లోకములో జీవిస్తున్నాము. అందుకే రెండవదిగా అంతము వరకు మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మూడవదిగా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు గమనించినట్లయితే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన చూడండి, మన ఎడల తను చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, ఏ ప్రేమ ఇది? క్రీస్తు అక్కడే ఉంది చూడండి, ఏ ప్రేమ? మహాప్రేమ చేత ఆయన మనలను ప్రేమకు మహాప్రేమకు తేడా చెప్పండి ఇక్కడ ఈ వచనంలో. ఈ వచనంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది, మనము చచ్చిన వారు అయిన సైతము ఆయన మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. మన పాపముల చేత అపరాధముల చేత మనం ఎలా ఉన్నామంట? చచ్చినటువంటి వారమైన సహితముగా ఉన్నప్పుడు ఆయన మనల్ని మహాప్రేమ చేత, అందుకే మహాప్రేమ అన్నాడు. బ్రతికి ఉన్నప్పుడు ప్రేమించేది ప్రేమ, చనిపోయినా కానీ అది బ్రతికించేటువంటి ప్రేమ. ఏ ప్రేమ అంటే అది మహాప్రేమ. చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను తిరిగి మరలా బ్రతికించేటువంటి మహాప్రేమ చేత ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన ఆ మాట అనగలుగుతున్నాడు. పౌలు గారు చూడండి, ప్రస్తుతము నేను జీవిస్తున్నటువంటి ఈ జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. ఎందుకంటున్నాడు ఆ మాట అంటే, ఆయన నన్ను ప్రేమించే విధానము చాలా అద్భుతమైనటువంటిది. ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన నన్ను ఎలా ప్రేమిస్తున్నాడు? రెండవ ప్రేమ, అంతము వరకు నన్ను ప్రేమిస్తున్నాడు. మూడవదిగా
మహాప్రేమ చేత ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. అంటే మనము చచ్చిన వారమైన సహితముగా ఉన్నప్పుడు ఆ ప్రేమ మనల్ని ఏం చేసిందంట? బ్రతికిచ్చింది. చూడండి, ఈ లోకములో మన జీవితాల్లో మనం చాలా సందర్భాలు మనం చూస్తాం. ఒక వ్యక్తి యొక్క మాటలు మనలను చాలా కృంగదీస్తుంది ఆత్మీయంగా, లేకపోతే చాలా బాధించేటువంటిదిగా ఉంటుంది. కానీ మనం చచ్చిన వారి సైతము దేవుడట ఆయన ప్రేమించే విధానము మహాప్రేమ చేత మనల్ని బ్రతికించాడట. తన ప్రేమ చేత ఈరోజు మనల్ని బ్రతికాం. అందుకే ఇప్పుడు నేను ఒకప్పుడు సిలువ వేయబడ్డాను క్రీస్తుతో పాటు, ఇప్పుడు నేను జీవిస్తున్నాను ఈ శరీరములో. దానికి కారణం ఏంటి అని అంటే ఆయన చచ్చినటువంటి నన్ను ఆయన మహాప్రేమ చేత ఏం చేశాడు? నన్ను బ్రతికించినాడు. ఇది మన వ్యక్తిగత, ఎప్పుడో మనము ఈ లోకంలో విడిచిపోవలసినటువంటి వారమే. అయినప్పటికీ ప్రభు మనల్ని ఇప్పుడు దాకా ఈ స్థితిలో వరకు మనల్ని తీసుకొచ్చినాడంటే దానికి కారణము ఆయన మహాప్రేమ చేత మనల్ని ఏం చేశాడు? బ్రతికించినాడు. చూద్దాం మరొక ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 చూడండి. 3వ అధ్యాయము. ఆయన ద్వారానే ఒక్క ఆత్మయందు చేరగలిగి ఉన్నాము. కాబట్టి అమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19. పూర్ణులగునట్లుగా చూడండి, ఒక మాట, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా, చూడండి, దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను చాలమ్మ చూడండి, జ్ఞానమునకు మించినటువంటి ప్రేమతో ఆయన మనల్ని, ఎందుకనంటే ప్రేమ యొక్క ఎత్తు తెలీదు, దాని లోతు తెలుసుకోలేము, దాని వెడల్పు, దాని పొడుగు. ఎవరి ప్రేమ? మనుషుల ప్రేమ అయితే కొలవచ్చు మనం. దేవుని ప్రేమకు ఎత్తును కొలవలేము, లోతును కొలవలేము, వెడల్పును కొలవలేము, లోతును కొలవలేము. మనం గమనించినట్లయితే జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. మనందరికీ తెలిసిందే, చివరిగా ఇర్మియా 3:13 ఏముంది? శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను మిమ్మలను ప్రేమించుచున్నాను గనుక. చూడండి, ఇలాంటి చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ప్రేమలు మన పరిశుద్ధ గ్రంథంలో కనపడతాయి. అందుకే పరిశుద్ధ గ్రంథమున ఒక పేరుంది. ఏంటి ఆ పేరు? ద బైబిల్ షోస్ లవ్. బైబిల్ ఏం చూపిస్తుంది అని అంటే ప్రేమను చూపిస్తూ ఉంది. అందుకే మనం ఏం చేస్తాము? దీన్ని పట్టుకొని మనము ఈ లోకంలో తిరుగుతూ ఉంటాం. ఎందుకనంటే ప్రేమను సంపాదించుకున్నాం మనము. ఆ ప్రేమ ఇతరుల మీద మనము చూపించేటువంటి వారమైనాం. అందుకే ఎలాంటి ప్రేమతో దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడో ఈ ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే గలతీ 2:20లో 2 భాగాలను జ్ఞాపకం చేశాడు. ఏమని? ఇప్పుడు నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ప్రస్తుతము ఈ శరీరమందు జీవిస్తున్న ఈ జీవితము ఆయన నన్ను ప్రేమించి, ఎలా ప్రేమించాడంట? ఎలా ప్రేమించినాడు? ఎంతో ప్రేమించినాడు. రెండవదిగా మనం చూస్తే అంతము వరకు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. మూడవదిగా మహాప్రేమ చేత ఆయన మనల్ని, చచ్చినటువంటి మనలను ఏం చేశాడు? బ్రతికించినాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే జ్ఞానమునకు మించినటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఐదవదిగా శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇలాంటి ప్రేమ కలిగి ఉన్నటువంటి మనము ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించాలి. అందుకే ప్రభువుని ఆరాధించే ముందు ఆ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం అందరం చదువుకొని ఆరాధనలోనికి వెళ్దాం. రండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం మనం చదివినటువంటి భాగము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మనలను పాపము నుండి మనలను విడిపించిన వానికి
మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చూడండి, ప్రేమించడానికి హేతు ఏంటండి? మనల్ని ప్రేమించాడు అనే గుర్తు ఏంటది? సాదృశ్యము, మనల్ని రాజులైన యాజకులుగా దేవుడు మనల్ని ఆయన ఉంచినాడు. ఇది సాదృశ్యము, ప్రేమకు సాదృశ్యం. అందుకే చూడండి, ఎవరైనా ప్రేమిస్తే బాగా వారికి గిఫ్ట్లు ఇస్తారు, అవునా? వారికి కొంచెం బహుమానాలు ఇస్తారు. ఎందుకంటే అవి గుర్తుండిపోయేటువంటి బహుమానాలు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి బహుమానం ఏంటో తెలుసా? ఆయన మనల్ని రాజులైన యాజక సమూహంలో దేవుడు ఉంచినాడు. ఇది ప్రేమకు గుర్తు. ఆయన ఎవరైనా అడిగితే నిన్ను దేవుడు ఎంతగా ప్రేమించాడంటే మనం చెప్పొచ్చు, ఈరోజు ఈ లోకంలో నన్ను ఎంతగా ప్రేమించినాడంటే ఈరోజు నన్ను రాజులైన యాజక సమూహంలో దేవుడు ఉంచినాడు, నన్ను అంతగా దేవుడు ప్రేమించినాడు. అందుకే ఆ ప్రేమించినటువంటి దేవునికి, మనల్ని ప్రేమించి ఆ కలువరి శిలువలో రక్తము కార్చినటువంటి ఆ దేవునికి యుగయుగములు మనము కృతజ్ఞతాస్తుతులు మహిమయు చెల్లించబద్దులమై ఉన్నాం. ఆ రీతిగా ఈ రెండు అనుభవాలతో, ఒకప్పుడు నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను, ప్రస్తుతం ఈ శరీరమందు జీవించుచున్న జీవితము ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను జీవిస్తున్నాను అని ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించబద్దులమై ఉన్నాం.